వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 470 రకాల వెరైటీ వంటకాలతో యానంలో కొత్త అల్లుడికి బాహుబలి విందు. మహాకుంభమేళాకు భారీగా తరలి వచ్చిన నాగసాధువులు. తిరుపతి చంద్రగిరిలో సినిమాకు విచ్చేసిన సినీ హీరో నారా రోహిత్. వరంగల్ జిల్లాలో దొంగల బీభత్సం. కర్నూలు జిల్లాలో కళ్ళు తెరిచిన పార్వతీదేవి, బారులు తీరిన భక్తజనం. రాజమండ్రిలో కరెంటు ఛార్జీలు పెంచడంపై భోగిమంటలో బిల్లులు దగ్ధం. ఇక వివరాల్లోకి వెళ్తే, బీఆర్ఎస్ కార్యకర్తకు నివాళులు అర్పించిన వాకిటి 6వ వార్డు సీనియర్ కార్యకర్త సుగురు రామస్వామి రాత్రి గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ వారి ఇంటికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులను అర్పించారు. శ్రీధర్ మాట్లాడుతూ పార్టీ సీనియర్ కార్యకర్తను కోల్పోయిందని, వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. నివాళులు అర్పించిన వారిలో కౌన్సిలర్ కంచెరవి, ముద్దు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితుల భూములకు రక్షణ కరువైందని మాజీ రిజర్వేషన్ పోరాట సమితి కర్నూలు నగర కన్వీనర్ మీసాల సుమలత తెలిపారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో ఎంఆర్పీఎఫ్ కర్నూలు నగర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కర్నూలు నగర కన్వీనర్ మీసాల సుమలత మాట్లాడుతూ, కర్నూలు మండలం జోహారపురం గ్రామ పరిధిలోని దళితుల భూములను కబ్జా చేయాలనుకునే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు భూ కబ్జాదారులు హంతకులతో సమానమని అంటున్నారని, పీడీ యాక్ట్, భూ కబ్జా నిరోధక చట్టాల ద్వారా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పడమే తప్ప ఆచరణ లేదన్నారు. దళితుల భూములకు రక్షణ కల్పించకపోతే దళితులతో కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసమ్మ, శేషమ్మ, పార్వతమ్మ, నాగన్న, మియా భాష, నాగప్ప తదితరులు పాల్గొన్నారు. దళితుల భూములు రక్షణ కల్పించాలి. ప్రభుత్వాలు మారినా భూమి ఆక్రమణలు మాత్రం ఆగడం లేదు. భూ కబ్జాదారులు హంతకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత భూములను రక్షణ కరువైందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వారిపై చర్యలు తీసుకోవాలి. వారికి సహకరిస్తున్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి. సీఎం చంద్రబాబు నాయుడు భూ కబ్జాదారులలో హంతకులలో సమానం. దళితుల భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. ఇలా అనేక చోట్ల ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఈ భూ కబ్జాలు అనేది మారడం లేదు. కాబట్టి దళితుల భూములు రక్షణ కల్పించాలి. ప్రభుత్వాలు మారిన భూమి ఆక్రమణలు ఆగడం లేదు. ఏపీ సీఎం భూ కబ్జాదారులను హంతకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితుల భూములను రక్షణ కరువైందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధి నందు కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మేము సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హనుమండ్ల ఝాన్సీరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవరూపుల మండల కేంద్రంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే యశస్విని, రాజా రామ్మోహన్ రెడ్డి దంపతులు పాల్గొని పోటీలలో పాల్గొన్న 247 మంది మహిళలకు ప్లేట్లు, పిల్లలకు పరీక్ష ప్యాడ్లను అందజేశారు. ముగ్గుల పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు షీల్డ్, పారితోషికాన్ని అందజేశారు. మహిళలందరూ ఒకచోట కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరాములు, కొడకండ్ల ఎంఎస్సీ చైర్మన్ నల్ల అండాలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వడకొండ్ల తార, మండల ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ అధ్యక్షులు ఇనుముల నాగరాజు, ముఖ్య సర్జన్ కడపోయిన గణేష్, మహ్మద్ రసూల్, జిల్లా నాయకులు కాసారపు ధర్మారెడ్డి, యూత్ అధ్యక్షుడు పులికిల్ల వెంకన్న, భువనగిరి యాకస్వామి, ఎన్ఎస్యుఐ అధ్యక్షులు కొంగరి ఉమేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు ఉప్పల ఉప్పాలయ్య, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
మీరందరూ ఇంత పెద్ద సంఖ్యన వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇది పోటీలు ఈ రంగోలీ పోటీలు అనేది పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మహిళలందరూ బయటకు వచ్చి వాళ్ళ ప్రతిభను చూపిస్తారని. అన్ని ముగ్గులు బాగుంటాయి కానీ అందులో ఏదో మూడికి ఇవ్వాలి కాబట్టి ఆ రకంగా ప్రైజెస్ మనం ఇస్తాం. కానీ అన్ని ముగ్గులు బాగున్నాయి. దీన్ని అందరూ స్పోర్టివ్గా తీసుకోవాలి. ఎవరికి వచ్చినా వేరే వాళ్ళందరూ స్పోర్టివ్గా తీసుకోవాలి. అసలు ఫస్ట్ మీరు బయటకు వచ్చి పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం, అంతే కదా. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా మీరు నేర్పిస్తున్నారు. అంటే పండగ ఎట్లుంటారు, సంక్రాంతి పండుగ రోజు ముగ్గులు వేసుకుంటారు, గొబ్బమ్మలు పెట్టుకుంటారు, పండగ వాతావరణం ఎట్లుంటారు అన్నది చూపిస్తున్నారు. ఎందుకంటే రాను రాను చాలా మందికి మన సంస్కృతి తెలియకుండా పోతుంది. కానీ అవన్నీ పోకుండా కాపాడడానికి ఇట్లాంటివి మనం చేసుకుంటే రాబోయే తరాల వాళ్ళు కూడా మంచిగా నేర్చుకుంటారు. మరి రంగోలీ కాంపిటీషన్ పెట్టినందుకు హనుమాన్ల చారిటబుల్ ట్రస్ట్ ఝాన్సీ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. స్టార్ట్ చేసి శ్రీచక్ర నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు బుధవారం శ్రీచక్ర దినపత్రిక సంబంధించిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం శ్రీచక్ర దినపత్రిక తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో మరింత దినాభివృద్ధి చెంది అశేష జనుల మన్నలను పొందాలని ఆశీర్వదించారు. తీసుకుని సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సాష్టాంగ నమస్కారాలతో వేడుకుంటున్న మాన్కోట జిల్లా ఉద్యోగులు. అనిల్ స్పందించాలి. గ్యాప్ కవర్ లేడీస్ కొంచెం జరగదు ఉద్యోగుల ఐక్యత
అయిపోయాయి. కర్నూలు నగరంలోని భగవాన్ శ్రీ బాల సాయిబాబా ఆశ్రమంలో భగవాన్ శ్రీ బాల సాయిబాబా జన్మదిన వేడుకలను ఘనంగా జరిపిన ట్రస్టీ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, టీజీ వెంకటేష్లు పాల్గొన్నారు. మొదటిగా భగవాన్ శ్రీ బాల సాయిబాబా విగ్రహానికి పూజలు చేసిన అనంతరం బాబా సమాధికి నివాళులను అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 3 చక్రాలు బండ్లు, 4 చక్రాల బండ్లను పంపించారు. భగవాన్ శ్రీ బాల సాయిబాబా పుట్టినరోజు వేడుకలను వచ్చిన భక్తులకు ఉచిత వైద్య శిబిరం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లను చేశారు. శ్రీ బాల సాయి నమః. ఓం నమో భగవతే శ్రీ బాల సాయి. శ్రీ బాల సాయి నమః. ఓం నమో భగవతే ఇక్కడ జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమంలో ఏ విధంగా అయితే స్త్రీలకు మిషన్లు, తర్వాత వ్యాపారస్తులకు మొబైల్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది, అదే మాదిరిగా భక్తుల ఆరోగ్యం కూడా సంపూర్ణంగా ఉండాలని చెప్పని, ఆరోగ్యంగా ఉండాలని కలిసి మెగా మెడికల్ క్యాంప్ ఇక్కడ నిర్వహించబడుతుంది. ఈ మెడికల్ క్యాంప్ బోన్ డెన్సిటీ టెస్ట్ మరియు బీపీ, షుగర్ని, తర్వాత ఈసీజీ వంటి టెస్టులు ఇక్కడ నిర్వహించి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా భక్తుల యొక్క ఆరోగ్యము మరియు వారి సమక్షంలో, బాబాగారి సమక్షంలో, బాబాగారి యొక్క ఆశీర్వాదంతో తర్వాత అన్నప్రసాదం, అన్నదానం ఇవన్నీ కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా భగవాన్ శ్రీ బాలసాయి గారి దివ్యాశయం ఉంది, వారి యొక్క కృపకు పాత్రలు పేరు చెప్పండి. భగవాన్ శ్రీ బాలసాయి బాబాగారి చెల్లెలు నేను తర్వాత ఇక్కడ హాస్టల్ ఇవన్నీ కూడా చూసుకుంటాను. ప్రజలకు ఐడెంటిఫై చేసి ఈ లబ్ధిదారులందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవి ఎందుకు అనంటే ఈ ఇచ్చినటువంటి ఈ కొన్నిటి ద్వారానే మన సమాజానికి అంతటికీ ఉపయోగపడుతుందంటే కాదు. బాబా గారు చెప్పేవారు, ఇది ఒక ఆదర్శాన్ని, ఒక మంచి అలవాటుని భక్తులలో, ప్రజల్లో తెలియజేయడం కోసం మాత్రమే మన ట్రస్ట్ ద్వారా ఈ యొక్క సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ వారు కూడా ఎన్నో రకాలైనటువంటి పథకాలని, ప్రయోజనాలని ప్రజలకి అందిస్తూనే ఉంటారు. మనం మన ట్రస్ట్ ద్వారా ఈ యొక్క సేవా కార్యక్రమాలని అందించడంలో ఉద్దేశం ఏమిటంటే ప్రజలలో ఈ యొక్క అవగాహన, ఈ యొక్క భావన పెంపొందించాలి అనేటువంటి ఉద్దేశం మాత్రమే ఈ యొక్క పంపిణీ దీనజన సేవా కార్యక్రమాల యొక్క వెనకాలటువంటి ఉద్దేశం. ట్రస్ట్ కూడా రాబోయే రోజుల్లో మనకున్నటువంటి వనరులకు అనుకూలంగా సేవా కార్యక్రమాలని విస్తరించడానికి ప్రయత్నం చేస్తాము. ఈ యొక్క సందర్భంగా ప్రజలందరికీ, భక్తులందరికీ భగవాన్ శ్రీ బాలసాయిబాబా వారి యొక్క ఆశీస్సులు,
మెండుగా ఉండాలని ప్రార్థిస్తూ దేశంలో ఉన్నటువంటి ప్రజలు, మన రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మన భారతదేశం, అదేవిధంగా ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా సుఖ సంతోషాలతోటి ఉండాలని భగవాన్ శ్రీ బాలసాయిబాబా వారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు. సంక్రాంతి పండుగకు కోడి పందాలు ఫేమస్, కానీ పందుల పందాలు చూశారా? తాడపల్లిగూడెం కుంచనపల్లి గ్రామంలో పందుల పోటీలు నిర్వహిస్తున్న పందెం రాయలు. పందుల పోటీలు నిర్వహించడం తమ తరతరాల ఆచారం అంటున్న నిర్వాహకులు. ఎక్కడికైనా రావచ్చు బాగా యూపీ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ అట్టహాసంగా సాగుతుంది. ఇవాళ తెల్లవారుజామున నాగసాధువులు గుర్రాలపై త్రివేణి సంగమంలో అమృత స్నానం కోసం తరలివచ్చారు. వీరి కోసం యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాగసాధువులు ఎప్పటికీ నగ్నంగానే ఉంటారు. యోగా, తపస్సు, ధ్యానంతో శరీరంపై నియంత్రణ పొందుతారు. శరీరంపై బూడిద పూసుకొని కనిపిస్తారు. దీనివల్ల వారికి చలి, వేడి అనిపించదు. రకాల వెరైటీ వంటకాలు. యానంలో కొత్త అల్లుడికి బాహుబలి విందు. గోదావరిలో మాటలకే కాదు, ఆతిథ్యానికి ప్రత్యేకత ఉంటుంది. పండగ వచ్చిందంటే గోదావరి జిల్లాల ప్రజలు ఇంటికొచ్చే బంధువుల పట్ల కనబరిచే ఆప్యాయతకు అంతే ఉండదు. మర్యాదలతో చుట్టాల్ని కట్టిపాడేయడంలో గోదావరి జిల్లాకు మించిన వారే లేరంటే అతిశయోక్తి లేదు. ఇక ఇంటికొచ్చిన కొత్త అల్లుడికి చేసే మర్యాదలు మరో స్థాయిలో ఉంటాయి. కేంద్రపాలిత ప్రాంతం యానం వర్తక సంఘం గౌరవాధ్యక్షులు
మాజేటి సత్యభాస్కర్ వెంకటేశ్వరి దంపతుల ఏకైక కుమార్తె హరిణ్యకు గతేడాది విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త సాకేత్తో వివాహం జరిపించారు. కొత్త అల్లుడిని మొదటి సంక్రాంతి పండుగకు ఆహ్వానించి ప్రత్యేక విందును ఏర్పాటు చేసి ఆశ్చర్యపరిచారు. శాకాహారం, పిండి వంటలు, స్వీట్లు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, శీతల పానీయాలు ఇలా సుమారు 470 రకాలు చిన్న చిన్న కప్పులలో ఉంచి వాటిని అందంగా అలంకరించి అల్లుడు కుమార్తె ఇద్దరిని విందుకు ఆహ్వానించారు. ఈ మెగా విందులో వంటకాలు చూసి అల్లుడు సాకేత్ ఉబ్బితబ్బిపోయాడు. అత్తవారింట్లో ఏర్పాటు చేసిన అపురూప విందును ఊహించలేదని, శాకాహారంలో ఇన్ని రకాలు ఉంటాయని అన్నాడు. ఇందిరానగర్లో సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. సంక్రాంతి సంబరాలు అంటే గ్రామాలలో ముగ్గులు వేయడం, ఆటపాటలతో బంధువులతో కలకలాడుతున్నాయి. అయితే కర్నూలు పట్టణంలోని ఇందిరాగాంధీ నగర్లో ప్రజలు తండోపతండాలుగా వచ్చి ముగ్గులు వేయడం, తాడు ఆట ఆడడం వంటి రకరకాల ఆటలను సిపిఎం నుంచి మరియు కేవీపీఎస్ నుంచి భాస్కర్లతో పాటు తమ బృందం సభ్యులు ఈ కార్యక్రమాలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేయడం జరిగింది. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని చేపట్టిన ఈ కార్యక్రమాలలో పాల్గొన్న ప్రజలు ఆనందాన్ని వ్యక్తం పరిచారు. వచ్చి గంట నేను స్టార్ట్ అయింది. తీసుకో, బాగుంది ఫోటో ఇది. దూరం ఉండండి. ఓకే. ఇందిరాగాంధీ నగర్ 43వ వార్డు, ఇందూరు నగరు, పివి నరసింహారావు నగరు. ఇక్కడ ఇందిరాగాంధీ నగర్ అంటే ఒక సంక్రాంతి ఆటల పోటీలకు ఒక సంబరం లాంటిది.
ఇక్కడ కొన్ని 43 సంవత్సరాల నుంచి ఏకదాటిగా ఈ ఒక గ్రామాలనే కాదు పట్టణాల్లో కూడా ఇటువంటి సంబరాలు జరుగుతున్నాయనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ ఆనవాయితీని ఇంకా మేము బాగా ప్రజల మన్ననలు పొంది ఆదరించుకొని దీన్ని ఇంకా ముందు పడిగి ఇంకా చాలా గొప్పగా నిర్వహించాలనేసి మా కేవీపీఎస్ తర్వాత మరి మన ఎస్ఎఫ్ఐ వాళ్ళు తర్వాత డివైఎఫ్ఐ తరఫున మేము కోరుకుంటున్నాం. ఓకే. సంక్రాంతి సంబరాలు 43వ వార్డు ఇందిరాగాంధీ నగర్, పివి నరసింహారావు నగర్, ఇల్లూరు నగర్ మెయిన్ రోడ్లో కనపడుతుంది. దాదాపు డివైఎఫ్ఐ మహిళా సంఘము అలాగే సిఐటియు ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో దాదాపు 45 సంవత్సరాలుగా ఈ ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. మనము సంక్రాంతి సంబరాలంటే ఏదో గ్రామాల్లోనే చూస్తుంటాం, కానీ ఈరోజు పట్టణాల్లో ప్రధానంగా ఇందిరాగాంధీ నగరు ఈ 43వ వార్డులో ఉండే ప్రజలందరూ గ్రామీణ వాతావరణాన్ని తలపించే విధంగా ప్రజలందరూ ఏకమై పండగ జరుపుకుంటున్నారు. పండగ అంటే కేవలము పిండి వంటలు చేసుకొని ఇళ్లలో తినేదే కాకుండా ఈడ అందరూ కలిసిమెలిసి కుల మతాలకు అతీతంగా కలిసి ఈ పండగని జరుపుకుంటున్నారు. ముస్లిమ్స్ కూడా ఈరోజు ముగ్గులు వేసిన పరిస్థితి ఉంది. క్రైస్తవులు అనేక అంటే మతాలకు కులాలకు అతీతంగా కూడా బహుమతులకు సహకారం అందిస్తున్నారు. కనుక డివైఎఫ్ఐ మహిళా సంఘము సిఐటియు తరఫున వారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.